అదే నేను చెప్పబోతున్నాను, నేను అడగబోతున్నాను. మీరు 2-3 సందర్భాల్లో చెప్పారు అసలు రాజశేఖర రెడ్డి గారిని పిసిసి అధ్యక్షుడిగా చేయడంలో మీరే పాత్ర పోషించారనేది మీరు యువర్ వెంట్ ఆన్ రికార్డ్. అది తర్వాత మరి మీ ఇద్దరికి ఏమి లేదండి. పాయింట్ ఏడు వచ్చిందంటే రాయలసీమ ఫ్రాక్షన్స్ నాకు తెలియదు. ఐఎమ్ ఏ స్ట్రేట్ ఫార్వర్డ్ మ్యాన్. ఎప్పుడైతే మేమందరం వెంగళరావును చేయాలని అనుకున్నాం, రైట్, ఇందిరాగాంధీ ఒప్పుకోలే. అంటే ఆఫ్టర్ తెలుగుదేశం పవర్లోకి వచ్చాక తెలుగుదేశం పవర్లు ఉన్నది వెంకటస్వామి రాజీనామా చేసిండు 83లో. 83 సంగతి చెప్తా. నేను ఎమ్మెల్యే క్వార్టర్స్లో పడుకున్న ఫీవర్ తోటి. ఇదే కేవీపీ రామచందర్ ఇద్దరు ఫియట్ కార్లు వచ్చాను నా రూమ్కు. నేను 25 ఉండేది, పై రూమ్లో పడుకున్నా. ఆడికి వచ్చి హనుమంత్ ఇట్లా మనం అనుకున్నాం వెంగళరావు చేయాలని, ఇందిరాగాంధీ ఒప్పుకుంటా లేదట అంటే అది నాకు చెప్పిండు రాజీవ్ గాంధీ అని నేను అన్నా. అంటే ఈయనేమన్నాడు, అదే పోయి ఆయన అయితే నాకెందుకు సపోర్ట్ చేయాలంటే మంచిది పోయి చేస్తాను, నాకా ఇంట్రెస్ట్ లేదు అంటే నువ్వు ఇప్పుడే పోవాలి ఢిల్లీకి అన్నా. నేను ఏమో ఫీవర్లు ఉన్న ఎట్లా పోతా. అప్పుడేంది ఫ్లైట్ ఢిల్లీ హైదరాబాద్ చెన్నై, చెన్నై హైదరాబాద్ ఢిల్లీ. మళ్ళీ నన్ను ఈవినింగ్ ఫ్లైట్లు ఎక్కియాలి. నన్ను ఈయన ఫ్లైట్లో వస్తూ ఏదో ఇంట్రడక్షన్ చేసుకున్నాడు ఈయన గుర్తు. మళ్ళీ నేను అదే ఫ్లైట్లో పోయి ఆయన కార్లో ఎక్కి ఏది ముప్నా నువ్వు నేను హనుమంతు అప్పుడు అడిగిండు ఎవరిని చేయాలని. ఆయన అన్నాడు అరే నువ్వెందుకు కావద్దంటే అప్పుడు నా ఏజ్ ఎంత ఉన్నది 36 ఉన్నది, 37 ఉన్నది. మా రాజీవ్ గాంధీ ఉన్నాడు ఎన్నడన్నా కావచ్చు అని నాకు ధీమా. నేను ఈయన చేయంటే ఆయన కృష్ణమూర్తి మూర్తి అంటున్నాడు. కోన ప్రభాకర్ రావు మూర్తి పేరు చెప్తాడు కృష్ణమూర్తి అంటే నేను అన్నా సార్ విజయభాస్కర్ రెడ్డి ఒప్పుకోడు అని చెప్పిన. మరి ఈయన అయిపోయింది. తర్వాత విజయభాస్కర్ రెడ్డి ఫోన్ చేసిండు నాకు, హనుమంత్ ఎవరి పేరు చెప్పిన మంచిదన్నారు, అయిపోయింది. ఆ తర్వాత 30 మంది ఇదే ఎం సత్యనారాయణరావు, చచ్చిపోయిన చంద్రశేఖర్ రెడ్డి, ఇట్లా ఈ విధంగా బాగారెడ్డి అందరు సంతకాలు పెట్టించిండ్రు ఇందిరాగాంధీ. ఈయన మాత్రం చేయొద్దు. మళ్ళీ అనంతరాములు ఆనాడు చనిపోయి అన్నా నువ్వు ఆడు కూడా అతను కూడా ఎంపీ ఉండే వద్దన్నాడు. అన్నా ఈయన వద్దు నీకు అంటే నేనన్నా అప్పుడు ధీమా అరే ఆడు రాయలసీమరా పోయి నేను హైదరాబాద్ నన్నేం చేస్తాడు ఆయన, నేను ఫ్రెండ్కు మాట ఇచ్చినా అని ఆమె సంతకాలు చూపించింది. ఇక చూడు అప్పుడు నేను మళ్ళీ రాజీవ్ గాంధీ పోయి అబద్ధాలు చెప్తారు సార్ అదే అని కథ చెప్పి ఇదంతా నీ చాయిస్ అని ఆంధ్రప్రదేశ్లో తెలిసిపోయింది, నువ్వేమో ఢిల్లీలో ఉంటావు, నాది ఇన్సల్ట్ అవుతుంది, బేయిజ్జతి అన్న. బేయిజ్జతి అనే క్యా బేయిజ్జతి అవుతా అంటే ఇన్సల్ట్, आप तो दिल्ली में रहते हैं मैं हैदराबाद में रहता हूँ అంటే మళ్ళా రెండో దినం ఫైల్ పంపన్నాడు. రాత్రి 9:30కు కమలాకర్ నా ఫ్రెండ్ ఉన్నాడు నా రూమ్లో, ఫోన్ వచ్చింది. ఏది 1 అక్బర్ రోడ్కి వెళ్ళి ట్రైన్ లేపిన సార్ 1 అక్బర్ రోడ్ నుంచి ఫోన్ నాకు కాల్ చేతులు వనికి అమ్మ ఇదేంద్ర 1 అక్బర్ రోడ్ నాకు ఫోన్ చేయడం ఏంది చేసేది. तो वाड़ा राजीव जी बात करना चाहते. अरे मैं बोला इधर ए हनुमंत आई मेड हिम योर फ्रेंड बिकेम द पीसीसी प्रेसिडेंट ऑफ आंध्रा. थैंक यू भाई साहब थैंक यू. ఇమీడియట్గా రాజారెడ్డికి ఫోన్ చేసిన, రాజారెడ్డి గారు నీ కొడుకు అయిపోయింది అంటే తమ్ముడు నా జీవితంలో మరవరా, నిన్ను దమ్మున్న లీడరు రాను, మీరిద్దరు కలిసి ఉండాలి రా అన్నాడు. ఈడు శని ఉన్నాడు కదా మా పక్కకు కేవీపీ గారు. ఇక వాడు అన్నాడు కాని పనిని హనుమంతరావు చేయగలిగే కెపాసిటీ ఢిల్లీలో ఉన్నది కాబట్టి వీడు ఎప్పటికన్నా మనకు డేంజర్, మొదలు ఈయన దొక్కాలని పీసీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆటోమేటికలీ విల్ కమ్ యాజ్ ద జనరల్ సెక్రటరీ. ఆయన కథలు చెప్పి నన్ను జాయింట్ సెక్రటరీ ఒక్కడనే, అందరు జనరల్ సెక్రటరీ జూనియర్ గాళ్ళని అందరిని వేయించి నన్ను ఇన్సల్ట్. ఇక ఆనాటి నుంచి నాకు వారికి ఫైట్.